వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హాయ్ ప్రవీణ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? ఫైన్. అండ్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. అండ్ చిదంబరం, ముత్తు, ప్రవీణ్, కరుప్పన్ అండ్ కెన్. నెక్స్ట్ వచ్చేది ఏ నేమ్తో రావచ్చు, ఏ క్యారెక్టరైజేషన్ అని? సత్యమా డోనో బ్రో, గాడ్స్ ప్లాన్ ఓన్లీ. ఐ రియల్లీ అంటే పర్టికులర్గా కొన్ని సినిమాస్ వరకు డైరెక్ట్ చేసేటప్పుడు కానీ డైరెక్టర్ మీరే, లిరిసిస్ట్ మీరే, అండ్ సింగర్ కూడా మీరే, అండ్ రైటర్ మీరే, యాక్టర్ మీరే. పర్టికులర్గా కొన్ని క్యారెక్టరైజేషన్కి కొన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఒక క్యారెక్టరైజేషన్ నుంచి అంటే ఏదైనా వర్క్ అని వాళ్ళకి అదే కొంచెం ఎక్కువ వర్క్లా అనిపించుద్ది. బట్ ఇన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇన్ని హోంవర్క్ చేసేటప్పుడు కానీ? యా బ్రో, ఇనిషియలీ వెన్ ఐ రోట్ ద స్క్రిప్ట్ విత్ మై ఫ్రెండ్స్, when I was about to do all these steps, I was scared, bro, doing all such things, if I don't do it well, it will backlash me very hardly. It's a very big risk, but I really worked for it. At the same time, if I write a song, first I will show it to all my friends. If everybody says it works, then I will do the process. That's how everything was. I shot the film in the phone, everything. So when I was doing all such things, from my school days I have been doing all this. So that gave me the confidence to do this, right? Okay. సోనల్ గారిని కానీ ప్రిస్కా గారిని కానీ అసలు స్క్రీన్లో చూపించాలి. అండ్ సోనల్ ఫ్రెండ్ కూడా క్యూట్గానే ఉంది, బట్ ఆ అమ్మాయిని బ్యానర్లో పెట్టలేదు మీరు. బట్ ఎందుకంటే వీళ్ళిద్దరిని కొంచెం డౌన్ చేశారనిపించిందా సెకండ్ హాఫ్ ఏమో? అదే బ్రో, like I told you, if we love a girl and if we break up with that girl, we will meet her only in future. Okay. We are never going to again talk to her, again be something. So I wanted to bring that reality in film as well. I don't want to do like in film, if we break up also second half somewhere else they will meet. Andamari I didn't want to cook up the story. Okay. I wanted to treat it like how everybody's life, because it's not like as far as I've heard, if someone breaks up with a girl, the girl and the boy's anger will get reduced only after 1 or 2 years, and then they will meet, then they will see. So I just wanted to give that time to both of them, okay, to realize in the climax. Okay. బట్ కెన్ ఏజ్ కూడా 25, 2016లో 10th అవుతున్నట్టు కానీ అదే ఆ విధంగా పెట్టారు. బట్ క్యారెక్టరైజేషన్లో చాలామందికి ఫేస్బుక్లో మెసేజ్ చేసేయడం కానీ, అండ్ లైన్లో గంగా అండ్ సోనల్, ఇంకా ఫేస్బుక్లో చాలామంది అమ్మాయిలు మారుస్తున్నారు. ఇంటి దగ్గర అమ్మాయి కానీ, దారిలో వచ్చేటప్పుడు బస్ స్టాప్లో ఒక అమ్మాయి కానీ, సువర్ణ సంథింగ్, ఇలా నేమ్స్ అన్ని క్యారెక్టరైజేషన్. రియల్ లైఫ్లో కూడా అట్లానే ఉండుద్దా? రియల్ లైఫ్లో కాదు బ్రో, ఎంటర్టైన్మెంట్ పర్పస్కి పట్టమే, రియల్ లైఫ్లో కాదు. బాగా మిమ్మల్ని గంగా ఒకటి చేయమన్నది కదా ధనుష్లో చేస్తారని, అది ఆడియన్స్ కోసం ఏమైనా ఒకసారి, ధనుష్ గారి ఫ్యాన్స్ కోసం బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నార్మల్గా అంటే తెలుగు మూవీస్ కానీ ధనుష్ గారితో ఏమైనా డైరెక్ట్ చేసేది కానీ, తెలుగు యాక్టర్స్లో ఏమైనా డైరెక్ట్ చేసేది కానీ ఏమైనా ఉందా నెక్స్ట్? Like me directing someone. Yes. Bro, I made this film to become an actor. So I have to learn more for the direction. This life, we all have lived this life, so it was easy for me to do that. But to write a big story for heroes or to visualize any other stories, I really need experience and time. బట్ సినిమాలో మీ నాన్నగారిని పెడితే ఇంకా బాగా అనిపించేది, లైవ్లో అనిపించింది. అంటే చూడడానికి ఆ ఎమోషన్ కానీ బాగా వర్కౌట్ అయింది. ఫాదర్ గారిని, కరుణ గారిని ఎప్పుడు పెడదామని అనుకోలేదా మీరు? No, I asked first, when I told the script, he told me I will not act with you. First day he said. Okay. So because he used to tell me, if you act with me and if I act with you, they won't see me as a character, they will see a Ken father. Okay. So the character that you wrote, they won't value. Okay. So you have to cast someone else. That's okay. తెలుగు ఆడియన్స్కి మూవీ గురించి ఏం చెప్తారు? తెలుగులో ఐఎమ్ వెరీ సారీ, డోంట్ స్కోల్డ్ మీ, బట్ నా సినిమా చాలా బాగుందిగా అందరూ నా సినిమాని ఆదరించింది. 27th థియేటర్స్కి వస్తుంది. యూత్ఫుల్గా, ఎంటర్టైనింగ్గా, ఎండింగ్లో సెంటిమెంటల్గా, ఫుల్ హార్ట్ టచింగ్గా లీవ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ యూత్, ఎంటర్టైన్మెంట్, హార్ట్ టచింగ్, రొమాన్స్ అండ్ సెంటిమెంట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.